ఓవరాల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా హీట్ వేవ్ అలర్ట్ అయితే కనిపిస్తోంది. వాతావరణ శాఖ దీనికి సంబంధించి అలర్ట్స్ కూడా జారీ చేసింది. వచ్చేటువంటి ఈ 2-3 రోజులు కూడా ఏపీలో అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయి అని చెప్పేసి హెచ్చరించారు. కోస్తాంధ్ర జిల్లాల్లో 3 రోజుల పాటు ఎండ తీవ్రత మరింత పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. పలు జిల్లాల్లో 42 నుంచి 40 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యేటువంటి ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఉత్తరాంధ్ర, ఉభయ గోదావరి, కృష్ణా, ఎన్టీఆర్ జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. ఇక తెలంగాణ విషయానికి వచ్చినట్టయితే అధిక ఉష్ణోగ్రతలు నమోదు కాబోతున్నాయి. తెలంగాణలో రానున్న 4 రోజుల పాటు ఎండలు పెరిగే అవకాశం ఉంది అని చెప్పేసి వాతావరణ శాఖ చెబుతోంది. ఉత్తర తెలంగాణకు ఇవాళ రెడ్ అలర్ట్ జారీ చేశారు. 47 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయ్యే ఛాన్సెస్ ఉన్నట్టు తెలుస్తోంది. ఆసిఫాబాద్, మంచిర్యాల, పెద్దపల్లితో పాటు తెలంగాణలోని 16 జిల్లాల్లో తీవ్రమైన వడగాలులు వీచేటువంటి అవకాశాలున్నాయి. ఎండలు తీవ్ర రూపం దాల్చడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అత్యవసరమైతే తప్ప మధ్యాహ్నం సమయంలో బయటకు రావద్దు అని సూచిస్తున్నారు. ముఖ్యంగా చిన్నపిల్లలు, వృద్ధులు, గర్భిణీలు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు.